వెళ్ళి వెతికాం సార్. అక్కడ ఫ్లాట్ లో లాబీ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సార్. తర్వాత లాబీ పక్కన ఒక లిఫ్ట్ కూడా ఉంది సార్. కింద 2 ఫ్లోర్లో షాప్సే ఉన్నాయి. అక్కడ షాప్స్ లో మేము కనుక్కుంటే అలాంటి ఒక సంఘటన జరగలేదు అంటున్నారు సార్. లాబీ దగ్గరికి అయితే నేను వెళ్ళి వెతికాను సార్. లాబీలో ఒక సెక్యూరిటీ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే దీని గురించి ఏమీ తెలియదు అంటున్నాడు. అక్కడికి పక్కనే లెఫ్ట్ లో 12 అంతస్తుల బిల్డింగ్ ఉంది సార్. అందులో చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ఉంది. ఆ స్టేర్ కేస్ స్ట్రైట్ గా వెళ్ళేది కార్ పార్కింగ్ ఏరియాకి. దానికి అవుట్ అంటే దీనికి స్ట్రైట్ ఆపోజిట్ సార్. బాగుంది, చాలా బాగుంది. మీరిద్దరు వెళ్ళి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని వచ్చారా? సార్ ఇది నేను ముందే చెప్పేశాను కదా సార్. ఏం చెప్పావు? లేదు సార్, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్తారా? హలో, ఇద్దరు కిడ్నాప్ చేశారని కదా నువ్వు చెప్పావు? అవును సార్, ఇద్దరే. 6 అడుగులు బుల్లెట్లో ఉన్నావు, అయినా వాళ్ళు ఆపలేకపోయావా? ఈ ఆటో వాళ్ళ సాయంతో వాళ్ళని ఆపి ఉండొచ్చుగా. లేదు సార్, నేను వెళ్ళేలోగా వాళ్ళు. సార్ ఆ సమయంలో వీడు అక్కడ కనిపించలేదు సార్. ఆ అబ్బాయిలతో గొడవ పడ్డానికి వెళ్ళాడు సార్. ఏ అబ్బాయిలతో? సార్ ఆ అమ్మాయి నంబరు, నువ్వు నంబర్ ఇవ్వు, మనం టవర్ లొకేట్ చేద్దాం. రాయ్, టీనా నెంబర్. నెంబర్ ఎవరా? ఇవ్వు తమ్ముడు. సార్ యాక్చువల్లీ టీనా మొబైల్ నా దగ్గరే ఉంది. ఏంటి? అది కాదు సార్. సార్ వీడు పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను. నువ్వెందుకు ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని నీ పాకెట్లో పెట్టుకున్నావు? సార్ మేము ఫొటోస్ దిగుతూ ఉన్నాం సార్. సార్, ఆ టైంలోనే వీడు ఆ అమ్మాయి ఇక్కడ కంప్లీట్ గా తిరుగుతూ సెల్ఫీస్ తీసుకున్నారు సార్. అప్పుడే ఆ అబ్బాయిలతో గొడవైంది సార్. నువ్వేంటయ్యా కొత్త కథ చెప్తున్నావు? నిజం సార్. అలాంటిది ఏమన్నా జరిగిందా? సార్ అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏం కాదు సార్. ఆ అబ్బాయిలతో గొడవ పెద్దగా జరగలేదు. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కాదా? అది చెప్తాను నువ్వెవర్రా? అది కాదు సార్, అదేం పెద్ద విషయం కాదు. అబ్బాయిలు ఇక్కడ వాళ్ళే. ఓ, ఏది ఏంటని మేము డిసైడ్ చేసుకుంటాం విషయం ఉందా లేదా అని. సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటి? వాళ్ళు నాకు బాగా తెలుసు సార్. నా కొట్టు పక్కనే వాళ్ళు బండి పార్క్ చేస్తారు. వాళ్ళు ఇలా చెయ్యరు సార్. ఇదిగో నీ పేరేంటి? మళ్ళీ 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 వెళ్ళు, అవసరమైతే పిలుస్తా. ఏయ్, ఈ కాకి వేసుకుని ఇలా వేస్ట్గా నిలబడకుండా వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకురండి రా. అలాగే సార్. ఇప్పుడు సార్ ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు నువ్వు పక్కన లేవు కదా? మరి నువ్వు ఫస్ట్ చెప్పిన కథలో వీళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి గొడవలు జరగలేదు. ఏమంటావు? సార్ అది నువ్వు నిజం జరిగినట్టుగా చెప్పు. ఓకే, ఆల్ రైట్. సి we have exit the shopping mall like that. రేయ్, తెలుగులో ఏడవరా? సారీ సార్, ఇంగ్లీష్ అలవాటు. మరేంటి, తెలుగులో చెప్పు. ఓకే సార్, మేము షాపింగ్ మాల్ నుంచి అలా బయటికి వచ్చాం సార్. సడన్గా ఒక వ్యాన్ వచ్చింది సార్. ఆ వ్యాన్లో ఒక 2 ఉన్నారు సార్. వాళ్ళే టీనాని కిడ్నాప్ చేశారు సార్. నేను వ్యాన్ని చేజ్ చేశాను సార్, కానీ షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే వాళ్ళు కనపడలేదు సార్. ఆ తర్వాత ఇంకా టీనా అలా మిస్ అయిపోయింది సార్. కథ అర్థమైంది. నువ్వు అమ్మాయి ఇద్దరు లవర్స్, అవునా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగారు. తర్వాత రోడ్లో వెళ్లే వాళ్ళతో గొడవ పడ్డావు. తనని వదిలేసి ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసేశారు. ఇదే కదరా నిజం? సార్ ఇది ప్లాంట్గా చేసింది ఏం కాదు. నేను అడిగేదానికి మాత్రమే సమాధానం చెప్పు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా? అది నిజమే కదా? నిజమే సార్. నిజమేనంట. చాలాసేపు అయింది. మీరు అక్కడ ఏం చూస్తున్నారు? చూసావా, కింద పోలీస్ అంతా వచ్చేసారు. అది వాళ్ళు చూసుకుంటారు, మీరు వచ్చి భోంచేయండి. నువ్వే కదా చెప్పావు పక్క ఫ్లాట్ లో ఎవరో వచ్చారు, నువ్వు అది చూసావని. వెళ్ళి పోలీసులకు చెప్పేద్దామా? మీకు చెప్పింది తప్పైంది. ఫుల్ డే అది ఆలోచిస్తూ ఉంటారు. సరిగా కూర్చోమ్మా. ఏయ్, పాప ఎలాగైనా కూర్చొని, నువ్వు తిన్నమ్మా. పాపా, మన ఈ రోజే బెంగళూరు వెళ్తున్నామా? అంతే కదా. వెళ్తున్నామని చెప్పారు మీ డాడీ. ప్యాక్ కూడా చేసేసాను, కానీ వెళ్తామో లేదో తెలీదు. నీకు ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్ముతాను? ఇంతకు ముందు కూడా మీరు చాలా సార్లు ఇదే చెప్పారు కదా. పాపా, మనం వెళ్ళేది ఇప్పుడు మన పాత ఇంటికే కదూ? నీకు అక్కడికేగా వెళ్ళాలి. డన్.